హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి డాలరైజేషన్కి సంబంధించి, అంటే డాలర్ విలువ అన్నటువంటిది పతనం అవబోతోందా అన్నటువంటి టాపిక్. మరి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఒకప్పుడు అమెరికా కరెన్సీ విలువ అన్నటువంటిది ఆ దేశం దగ్గర ఉండే గోల్డ్ రిజర్వ్స్ అంటే బంగారు నిల్వల మీద ఆధారపడి ఉండేది. అందుకే దాన్ని గోల్డ్ స్టాండర్డ్ అనేసి పిలిచేవాళ్ళు అనమాట. గోల్డ్ స్టాండర్డ్ అనేసి. కానీ ఆ తర్వాత ఏమైంది అంటే 1974 సంవత్సరం వచ్చింది. 1974లో సౌదీ అరేబియా ఇలాంటి దేశాలు ఏం చేశాయి, చమురు నిల్వల్ని విక్రయించటం తగ్గించేశాయన్నమాట. దానివల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా వివిధ దేశాల మీద ఆ ఎఫెక్ట్ అనేది పడింది. మరి ఆ టైంలో యుఎస్ఏ ఇంటర్ఫియర్ అయింది. ఒక ఒప్పందాన్ని సౌదీ అరేబియాతో కుదుర్చుకుంది. ఏంటి ఆ ఒప్పందం? ఇదిగో సౌదీ అరేబియా, నువ్వు ఇప్పటి నుంచి ఏదైతే ఈ చమురు నిల్వలన్నటువంటిది వేరే వాళ్ళకు అమ్ముతావో అది మా డాలర్లలోనే అమ్ము. అంతేకాదు, నీకు వచ్చినటువంటి మిగులు డబ్బు ఏదైతే ఉంటుందో దాన్ని యుఎస్ఏ యొక్క గవర్నమెంట్ బాండ్స్ ఏవైతే ఉంటాయో, ప్రభుత్వ బాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఇన్వెస్ట్ చెయ్యి, మదుపు చెయ్యి. అలా చేస్తే నీకు నేనేం చేస్తాను, ఎకానమీ పరంగా అంటే ఆర్థికంగా, అలాగే సైనిక పరంగా కూడా, మిలిటరీ పరంగా కూడా నేను నీకు సహాయం చేస్తాను అన్నట్టుగా రెండు దేశాలకి మధ్య 1974లో ఒక ఒప్పందం కుదిరిందనమాట. అప్పటి నుంచి ఒక్క సౌదీ అరేబియా మాత్రమే కాదు, ఒపెక్ దేశాలు అంటే ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా డాలర్లలోనే చమురు అమ్మకాలు అన్నటువంటి స్టార్ట్ చేశాయన్నమాట. మరి దాంతో వచ్చినటువంటి పేరే పెట్రో డాలర్ అన్నటువంటిది. పెట్రో డాలర్. సో పెట్రోలియం ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు డాలర్లలో చేస్తూ ఉన్నారు. మరి దీనివల్ల అమెరికా యొక్క కరెన్సీ బలపడింది. ఎంతగా బలపడింది అంటే ఏ దేశం ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ చేయాలన్నా, ఇంపోర్ట్స్ చేసుకోవాలన్నా డాలర్ విలువ మారితే ఆ దేశ ఎకానమీ మీద ఎఫెక్ట్ పడేంతగా. మరి ఇప్పుడు ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే 1974లో చేసుకున్నటువంటి ఈ ఒప్పందం అన్నటువంటిది అప్పుడు జూన్ 8వ తేదీన ఈ ఒప్పందం జరిగిందనమాట. మరి అది ఈ సంవత్సరానికి ఎండ్ అయింది. మరి ఈ ఒప్పందాన్ని రెన్యూ చేసుకుందాము అనేసి యుఎస్ఏ అడిగితే సౌదీ అరేబియా ఏమనింది, ఏమొద్దు, రెన్యువల్ నేను చేసుకోవట్లేదు అన్నట్టుగా చెప్పిందనమాట. మరి ఇది యుఎస్ఏకి ఒక శాఖ అన్నటువంటిది పక్కన పెడితే, ఇప్పుడు సౌదీ అరేబియా బ్రిక్స్లో భాగంగా ఉంది. ఎందుకని ఈ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే, ఇదే బ్రిక్స్లో రష్యా ఉంది, చైనా కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఈ రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయిన తర్వాత ఏమైంది, రష్యా మీద అమెరికా చాలా ఆర్థిక ఆంక్షలు పెట్టింది. మరి ఆ ఆంక్షలకి రష్యా భయపడుతుంది అనేసి అనుకున్నారు. ఎందుకు భయపడుతుంది అనుకున్నారు అంటే, డాలర్ మీద తన ఆధిపత్యం అలా ఉంది కాబట్టి, ఆ దేశ ఎకానమీ మీద ఆ ఇంపాక్ట్ పడుతుంది అనేసి ఉంది కాబట్టి. అలాగే చైనా మీద కూడా చాలా ఇంపోర్ట్స్కి సంబంధించినటువంటి రెస్ట్రిక్షన్స్ అనేవి పెట్టింది అమెరికా. మరి దానివల్ల కూడా చైనా ఆర్థికం దెబ్బతింటుంది అనేసి అంచనా. అయితే ఇక్కడ గమనించాలి, ఈ ఇందాక గవర్నమెంట్ బాండ్స్లో మదుపు చేయి అనేసి ఏదైతే యుఎస్ఏ చెప్పిందో, అలాగా ఆ దేశ గవర్నమెంట్ బాండ్స్లో ఎక్కువగా మదుపు చేసినటువంటి దేశాల్లో మొదటి స్థానంలో జపాన్ ఉంది. దాని తర్వాత రెండవ స్థానంలో ఉన్నటువంటి దేశం ఏదో తెలుసా, చైనా. మరి ఇప్పుడు ఒకవేళ చైనా గనక ఆ గవర్నమెంట్ బాండ్స్ అన్నీ సడన్గా అమ్మిందనుకోండి, అమెరికా ఖచ్చితంగా నష్టమే వస్తుంది. దానివల్ల కూడా అమెరికాను దెబ్బతీసే అవకాశం ఉంటుంది. కానీ అంత ఎక్కువగా చైనా ఇక్కడ ఇన్వెస్ట్ చేసింది కాబట్టి ఆంక్షలు విధించటం వల్ల యుఎస్ఏ, చైనా కూడా నష్టపోతుంది. సో ఇలాగా రెండు వైపులా కూడా ఉందన్నమాట. అది కూడా పక్కన పెడితే, ఇటు రష్యా, ఇటు చైనా, ఈవెన్ చెప్పాలంటే మన భారతదేశం కూడా లోకల్ కరెన్సీస్లోనే ట్రేడ్ జరపాలి అనేసి అనుకుంటూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అన్నటువంటిది ఉంది. ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని మరింతగా ప్రమోట్ చేయాలి. మన రూపీల్లోనే ఎక్కువగా వాణిజ్యం అన్నటువంటిది జరగాలి. అవునా? ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ రూపీ అని మనం చాలాసార్లు చదువుకుంటున్నాం. మరి ఆ నేపథ్యంలో ఇప్పుడు డాలర్ని తగ్గించాలి దాని విలువ అనేసి అనుకోవటం కన్నా, డాలర్ మీద డిపెండ్ అవ్వడం తగ్గించాలి అన్నదే చాలా దేశాలు ఇప్పుడు ఆలోచిస్తున్నాయి. అంటే ఏంటి, డాలర్ ఎఫెక్ట్ అయితే మన దేశ కరెన్సీ ఎందుకు పడిపోవాలి,
మన వాణిజ్యం అన్నటువంటిది, మన దేశ కరెన్సీ అన్నటువంటిది మనం చేసే పనుల వల్ల అవ్వాలి, కానీ ప్రపంచంలో ఒక దేశం అన్నటువంటిది మనల్ని శాసించేలా ఉండకూడదు అనేసి ఇప్పుడు చాలా దేశాలు ఆలోచిస్తున్నాయి, మన భారతదేశంతో సహా. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు సౌదీ అరేబియా తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల డాలర్ మీద ఏదైనా ఇంపాక్ట్ అన్నటువంటిది ఉండబోతోందా, డీ డాలరైజేషన్ అన్నటువంటిది ప్రపంచంలో స్టార్ట్ అవబోతోందా అన్నటువంటి క్వశ్చన్ ఇప్పుడు వచ్చిందనమాట. మరి ఆ నేపథ్యంలో డీ డాలరైజేషన్ అన్నటువంటి కాన్సెప్ట్ మనకి ఇంపార్టెంట్, అలాగే ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ రూపీ అన్నటువంటిది మనకి ఇంపార్టెంట్, అలాగే బ్రిక్స్ అన్నటువంటిది కూడా ఇంపార్టెంట్. సో ఈ టాపిక్స్ గురించి క్వశ్చన్ వస్తే మనం ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.